రేపు స్కూల్ ఉంది ఓకేనా? రేపు స్కూల్ కి అన్ని బుక్స్ అన్ని అరేంజ్ చేసుకున్నారా? సెట్ చేసుకున్నారా? అవన్నీ అట్టలు వేసేసుకున్నారా? బుక్స్ కి వేసుకున్నారా? ఎప్పుడు వేసుకున్నారు? నువ్వు వేసుకున్నావా ఓన్ గా? లేదు, మీరేసారు. మరి వాటికి మీద స్టిక్కర్స్ అంటించారా? నేమ్స్ రాసుకున్నారా? ఏం చేస్తున్నారు? దర్జాగా కూర్చొని ఫోన్ చూస్తున్నారా? ఎందుకు 1 వీక్ సరిపోలేదా సెలవు? అదేంటంటే బాగా బిజీగా ఉన్నామ్మా. ఏం బిజీ అమ్మా? అక్కడ బయట ఆడుకునే టైంలో దొంగలు వస్తాడు. అదే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా. అక్కడ ఎండలు ఉన్నాయని బయటికి తీసుకెళ్తా. ఏసీలో కూర్చోబెడతావు. ఇంకేం ఆడాలమ్మా? ఒక్క వీక్ చాలు. మేము ఇక్కడ ఆడుకుంటాం బాగా మంచిగా. దాంతో స్కూల్కి వెళ్ళిపోతాం. 1 వీక్ అయితే సరిపోతుందా మీకు? మరి ఈ ఫోన్లు టీవీలు చూడకూడదు. చూడరా? 1 వీక్ అయితే ఓకేనా? మరి టీచర్ అడిగితే ఏం చెప్తారు? ఎందుకు స్కూల్కి రాలేదు? 12th నుంచి స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఎందుకు రాలేదు అని అడిగితే ఏం చెప్తారు? నెల్లూరులో ఉన్నాం టీచర్, మేము 1 వీక్ తర్వాత వచ్చాము అని చెప్తాం. అని అబద్ధం చెప్తావా? ఓకే, అయితే రేపటి నుంచి స్కూల్కి కదలాలి. కానీ నువ్వేం చేస్తావు? ఈ బుక్స్ అన్నీ స్టిక్కర్స్ ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకో, ఓకేనా? ఏంటమ్మా ఇవన్నీ ఈ బుక్స్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయా, నేమ్స్ ఉన్నాయా చెక్ చేసుకో. నా బుక్స్ అయితే వేయలేదుగా అమ్మా. నేనైతే ఇది స్కూల్కి వెళ్ళిపోతుంది. నేను ఇంట్లో ఉండి ఆడుకుంటా. సింపుల్. అవునా? అట్లే నీవు కూడా నేను అన్నిటికీ కవర్స్ వేసి ఉంచాను, ఓకేనా? బ్యాగ్ కూడా మీరు కూడా ఎన్ని బుక్స్ ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఫోన్ లేదు ఏం లేదు, పక్కన పెట్టాలి ముందు. ఫోన్ మొబైల్స్ పక్కన పెట్టి ఇంట్లో ఉండి మొబైల్స్ చూడండి తప్ప ఏమన్నా ఉందా? చూడండి బుక్స్ అన్నిటికీ కవర్స్ ఉన్నాయా. ఇంతకీ ఓకే, హోంవర్క్ చేశారా? చేసావా? నువ్వు చేయలేదా? నువ్వు చేసావా? ఓకే, రేపు టీచర్ అడిగితే చూపిస్తావా? మరి అబ్బా చేస్తా. రేపు అమ్మ ఎట్లాగే మమ్మల్ని స్కూల్ పంపిస్తుంది. మనం ఏదేం చేసి రేపు ఎల్లుండి డుమ్మా కొట్టాల్సిందే. మీరేనా ఏమైనా ఐడియా ఉందా చెప్పు? నా స్కూల్కి వెళ్ళాలి లేదు. ఆలోచిస్తా. ఐడియా ఏమొచ్చింది ఇంత తొందరగా చెప్పగలరా? మన యూనిఫామ్స్ ఉంది కదా, అవి మనం దాచిపెట్టేసుకున్నాం. అప్పుడు రేపు అన్నావు అమ్మా యూనిఫామ్ లేదమ్మా అని అంటాం. అప్పుడు డుమ్మా పెట్టిద్దాం, డుమ్మా కొడతాం. కానీ మనం 2 రోజులు వితౌట్ దాంతో యూనిఫామ్ తో లేకుండా కూడా స్కూల్కి వెళ్ళొచ్చు మనం. అదే నెక్స్ట్ ప్లాన్ చెప్తాం. ఒకవేళ మనకి ఫీవర్ ఉందని అనేస్తే అమ్మ ఇది థర్మామీటర్ పెట్టింది నేను అట్లా. అప్పుడు చెక్ చేసినప్పుడు లేదే అని అనిపిస్తుంది. ఇక్కడ చెక్ చేస్తుంది కదా, అప్పుడు లేదే అని అనిపిస్తుంది. అది నేను ఒక ప్లాన్ చెప్తా. ఐడియా ఇదిగో, ఇప్పుడు మార్నింగ్ వర్షం పడుతుందేమో అని అనుకున్నాం. వర్షం పడుతుందేమో, మనం వెళ్ళే టైంలో వర్షం పడుతుందేమో. ఆ వర్షం పడితే మనం స్కూల్ దుమ్మా చేయొచ్చు. మనకి వర్షం పడతామా ఇక్కడ మార్నింగ్. ఒకవేళ పడిపోతే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ పడినా కూడా వ్యాన్ ఉంది కదా, ఎట్లా అంటావు? వేరే ఆగు, నేను ఒక ఐడియా. ఇంకొక ఒకవేళ అనేస్తే రేపు రావద్దు, నాకు ఫీవర్ ఉంది, నాకు నువ్వు రావద్దు అంకుల్ అని అనేద్దాం.
ఓకే అప్పుడు బ్యాంకు రాకపోతే డుమ్మా రే డుమ్మా 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 రే డుమ్మా 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 రే చెప్పండి. కానీ ఇప్పుడు నో ఏ అమ్మొస్తుంది తొందరగా బుక్స్ పెట్టిన టైటింగ్. అక్షయ్ అయిందా? అయింది. ఏం చేస్తున్నారు? అయిపోయింది. ఇదిగో స్టిక్కర్ లేనివన్నీ తీసేసా. స్టిక్కర్ లేనివన్నీ తీసేసావా? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? టైం పాస్ అన్ని పెట్టేస్తున్నా. ఇప్పుడు అన్నిటికీ స్టిక్కర్స్ ఉన్నాయా? నేమ్స్ ఉన్నాయా? నేమ్స్ లేవు. నేమ్స్ లేవా? మరి నేమ్స్ రాయాలి కదా, రాస్తారా? అమ్మా మా రైటింగ్ బాగుండదమ్మా, నువ్వే రాయమ్మా. నేను రాయాలా? నాకు చాలా పనులు ఉన్నాయి, మీరే రాసుకోండి. బాయ్. ఓకేనా? నేను వచ్చేటప్పుడు కంప్లీట్ చేసేసేయాలి. ఓకేనా? అక్షయ్ రేపటికి యూనిఫామ్స్ అన్నీ ఉన్నాయా? అమ్మా యూనిఫామ్ పాడైపోయింది. ఇద్దరివి పాడైపోయా? అదేంటి ఇద్దరికి 2 పైర్స్ కదా తీసుకున్నాను లాస్ట్ ఇయర్. రెండు పాడైపోయా? నేను పోయి చెక్ చేస్తాను, బాగుంటాయేమో చూస్తాను, చూసి బాగాలేకపోతే కొనిస్తా. ఓకేనా? లేకపోతే లేదు. అబ్బా ఇప్పుడు చూస్తుంది అమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పంపిస్తుంది బాగున్నాయని. ఏం చేయాలి ఇప్పుడు? చేస్తా. నువ్వు నాన్న కూతురు కానీ అబ్బాయి నువ్వు నాన్న అంటే నాన్న ఒక 2 days నేను వెళ్ళా. నాకు స్కూల్ అంటే ఇష్టం లేదంటే నాన్న మెల్ట్ అయిపోయి ఓకే అని ఇస్తా. చేస్తా ఆ పని. ఓకే ఓకే. జాస్విత ఇదిగో నీ బ్యాగ్ వాష్ చేశాను. ఈ బ్యాగ్ లో బుక్స్ సర్దేసుకో. ఓకేనా? ఇదిగో అక్షయ్ నీ బ్యాగ్, ఇది నీ బ్యాగ్ లో నువ్వు బుక్స్ సర్దేసుకో. ఓకేనా? అన్నీ సర్దేసుకొని నేమ్స్ అన్ని రాసేసి బుక్స్ అన్ని సర్దేసుకొని అన్ని రెడీగా ఉంచుకోండి. ఓకేనా? స్టేషనరీ కిట్ అన్ని అవైలబుల్ ఉన్నాయా? అన్ని ఉన్నాయా? నా ఇటీవి చూద్దాం ఒకసారి. ఇటీవు ఇది బాక్సా? ఏం పెట్టావు? ఎన్ని పెన్స్? ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఓకే, షార్ప్నర్. గుడ్. నెక్స్ట్ ఈ పక్క ఏంటి? ఓకే గుడ్. ఇదిగో నీ బాక్స్. నీది చెక్ చేసి ఓపెన్ చేయి. ఓపెన్ చేసి చూపించు నాకు. ఏమేమి నీవేంటి ఇన్ని ఎరేజర్లా? 1 2 3 లేదు, ఓన్లీ 1 ఎరేజర్. నో, ఇదేంటిదేంటో పెట్టుకున్నావు. ఇది పెన్సిలా? ఇది ఒక పెన్సిల్ ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు? ఇది ఎక్స్ట్రా పెన్సిల్ ఎవరికైనా కావాలంటే. ఎవరికైనా కావాలంటే ఇవ్వడానికా? ఎవరికైనా లేకపోతే ఎందుకు ఆ పెన్సిల్? ఎందుకు? ఒక పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్. ఓకేనా? అది ఇచ్చేసి. అదేంటో అది ఇచ్చే. ఎందుకు అది నీకు? ఫ్రెండా? అది నీ ఫ్రెండా? అది పెన్నా? పెన్ ఎందుకే నీకు? 2nd క్లాస్కి పెన్ ఉందా? ఇదిగో ఇక్కడ చూసారా ఇన్ని పెట్టుకుందో. ఇదేంటిది? అరే అరే అరే, ఇవన్నీ తీసేసేయాలి. అవి ఇచ్చేయి ముందు. ఇవ్వాలి. అన్నీ తీసుకెళ్ళకూడదు స్కూల్కి. అవి ఒకటి. ఓకేనా? ఇది పెన్ పెన్సిలా? ఓకే. చూడు, ఒక 2 పెన్సిల్స్ ఎక్స్ట్రా పెట్టావు, 2 ఎరేజర్స్. మళ్ళీ తీసుకుంటావు. ఇదిగో నాకు తెలియకుండా స్టేషనరీ కిట్ ఎక్స్ట్రా తీసుకెళ్లారంటే దెబ్బలు పడతాయి. ఓకేనా? రోజుకి ఒక పెన్సిల్ అంటే కుదరదు. ఓన్లీ 1 పెన్సిల్. 1 పెన్సిల్ కూడా ఎప్పుడు ఎన్ని డేస్కి రావాలి? అట్లీస్ట్ 5 days అన్నా రావాలి. 5 days చాలు, 7 వద్దులే కానీ నాకు జస్ట్ 5 days వస్తే చాలు. లాస్ట్ ఇయర్ లాగా రోజుకి ఒక్కొక్క పెన్సిల్ అంటే మాత్రం ఇవ్వను. ఓకే? జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే? అన్నీ అయితే బ్యాగ్ ప్యాక్ చేసేసుకోండి. కానీ వాళ్ళు ఇంకా తొందరగా ఎర్లీగా తినేసి పడుకోవాలి. ఇదిగో ఇవేంటి ఎరేజర్స్ ఏంటి?
ఇక్కడ అది ఉంది కదా, మళ్ళీ ఈ ఎరేజర్ లేని షో చేయడానిక స్కూల్కి వెళ్ళేది ఎందుకు? ఇదిగో ఇదిగోండి ఒక టెడ్డీ ఎరేజర్. ఏమన్నారు టీచర్? మంచి స్టేషనరీ తెమ్మని టీచర్స్ ఎప్పుడు చెప్పరు, సరేనా? నేను కాల్ చేసి అడుగుతాను, ఓకేనా? ఉన్నా తీసుకెళ్ళండి చాలు. చదివేది తక్కువ అక్కడ షోయింగ్ ఎక్కువ, ఓకేనా? అన్నీ పెట్టేసుకోవాలి, బ్యాగ్స్లో అన్నీ పెట్టేసుకోండి. ఇంకా కానీ అది ఎర్లీగా అన్నం తినేసి పడుకోవాలి, మార్నింగ్ లేవాలి, ఓకే? ఖచ్చితంగా పంపిస్తున్నాను. ఇది సింపుల్ ఐడియాస్ నుంచి కాదు, ఎక్స్ట్రాడినరీ ఐడియాస్ నుంచి వెళ్ళాలి. నువ్వు ప్యాకింగ్ ఆపు, చలో. బుక్స్ అంతా ఒక ప్లేస్ లో పెట్టేద్దాం. దాంతో పాటు బట్టలు ఉన్నాయి కదా, దాన్ని మడ్డులో అంతా ఇట్లా ఇట్లా అన్నయ్య ఇదిగో మన యూనిఫాము, బుక్స్, బాక్స్ అన్ని బెడ్ కింద దాచిపెట్టేద్దాం. అప్పుడు అమ్మకి తెలియదు. బెస్ట్ ఐడియా. కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది చేస్తా. పక్కన వాళ్ళ నుంచి పెన్సిల్ అడగచ్చు, పక్కన వాళ్ళ నుంచి ఎరేజర్ అడగచ్చు. అది అమ్మకు కూడా తెలుసు, అమ్మ ఏజ్లో కూడా అట్లే ఉంది. దాంతో పాటు ఎక్స్ట్రాగా ఒకవేళ మన బూట్స్, యూనిఫామ్స్ కనిపించకపోతే మన దగ్గర చెప్పులు ఉన్నాయి కదా, నార్మల్వి చెప్పల్స్, బూట్స్, ఇంకా డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం, సివిల్ డ్రెస్సెస్. అంటే టోటల్ గా నీ ఐడియా. అడగాలి. నేను 2 days స్కూల్కి వెళ్ళాను నాన్న నేను స్కూల్కి వెళ్ళాను పేరెంట్స్ నేను చేస్తా. పేరెంట్స్ ఎప్పుడైనా బట్టర్ వేయరు, అది నాకు ఇప్పుడే నేను చూసాను. ఈ ఫోన్లో చూసాను పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్. ఇదిగో మన పేరెంట్స్ ఉన్నారు కదా, మన పేరెంట్స్ కి మన ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, ఆ ఎడ్యుకేషన్ పైనే ఉంటది. ఎడ్యుకేషన్ లో పాస్ అయ్యాలి ఎట్లాగైనా అని ఆలోచిస్తారు. అందుకోసం ఏంటంటే మనకి ఎట్లాగైనా స్కూల్ పంపిస్తారు మనల్ని. అందుకోసమే మనం ఏమైనా డబ్బల్ జబర్దస్త్ ప్లాన్ తీసుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న పడితే ఏం కాదు. ఇదేం చేస్తున్నాం మధ్యలో టైం పాస్ ఎందుకు చేస్తా? స్కూల్కి వెళ్ళిపోతామా? ఎట్లాంటి ఐడియాలు ఇచ్చేసరికేనే రోజు తిట్టుతుంటున్నా. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా, కష్టాలు మొదలైనాయి మళ్ళీ. వద్దు, సరేలే అనే స్కూల్కి వెళ్తాం. వద్దు, ఏదైనా పని చెయ్యాలి. ఏం లేదమ్మా, అక్కడ నాకేదో ఇన్సెక్ట్ కనిపించింది. ఎక్కడ ఇన్సెక్ట్ కనిపించింది? అక్కడ ఇన్సెక్ట్. ఏం లేదులే, అయ్యింది. ఇంకా బుక్స్ ఏం సర్దకుండా ఎక్కడక్కడ ఎట్లే ఉంచారు. ఏం చేస్తున్నారు మీరు? కానీ అది ఫాస్ట్ గా ఇక్కడ నుంచి కదలాలి, ఫాస్ట్ గా బుక్స్ అన్ని సర్దుకొని. ఏం లేదు, ఏంటి దండం పెడుతున్నారు ఏంటి? సరే ఏం చేస్తారు 1 week చెప్పండి. 1 week ఫోన్ చూసేదానికి 1 week హాలిడేస్ దేనికోసం మీకు చెప్పండి? ఫోన్ చూసేదానికోసమా? అసలు ఫోన్ చూడకూడదానే నేను రిస్ట్రిక్షన్ పెట్టింది. ఫోన్ చూస్తారా? అమ్మా ఒక వీక్ అమ్మా, ఎందుకంటే మనం బయట ఆడాలి కదా, మా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వి విల్ బికమ్ స్ట్రాంగ్. అందుకని 1 week కావాలా? స్కూల్లో కూడా ఉంటాయి కదా. లేవమ్మా, ఎగ్జామ్స్ వల్ల తీసేస్తారు. స్కూల్లో మీకు గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఆడుకోవచ్చుగా. ఒకవేళ స్కూల్లో 10 months ఉంటే మనకి 2 months మాకు రేపిస్తారు. మిగతాది మంత్లు చదవటం. మరి 1 week ఇస్తే సరిపోతుందా మీకు?
నేను ఇంకా ఇవ్వలేదు, మీకు కన్ఫర్మ్ చేశానా? ఏ అంటున్నారు? కన్ఫర్మ్ చేశానా నేను? మీ ఫాదర్ పర్మిషన్ తీసుకోండి, ఓకే అంటే ఉండండి, ఓకేనా? సరే ఓకే. ఏంటి? ఓకే. ఏవి బుక్స్ అన్ని రాసేసావా? మా కొరియర్ వచ్చిందమ్మా. కొరియర్ వచ్చిందా? 2 వచ్చింది. ఓకే. ఏం కొరియర్? ఇది ఓపెన్ చేద్దాం. నువ్వే ఓపెన్ చేయి మీ ఇద్దరికి. ఏంటిది? ఇంకో అసలు లోపల ఏదో ఉంది పెద్దది. నాకు కూడా ఉంది ఏదో. ఏదో చూద్దాం. ఒకసారి చూద్దాం. స్టీల్ బాక్స్ చేస్తా బాగుంటది. చూపించు, పైన చూపించు. ఇది ప్లాస్టిక్ బాక్స్. ఓపెన్ చేసి నువ్వే చూపించిన ఫోర్క్, ఇంకా ఇది కూడా ఉంది స్పూన్. ఇక్కడ నుంచి ప్రెషర్ అంతా బయటికి రావచ్చు. ఈజీ. ఓపెన్ చేయి. ఫోర్క్ పెట్టేస్తాను నేను. వచ్చేసి ఓకే, ఇది పెడదాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఓకే, ఇది చూడండి. నీకు నచ్చిన ఫేవరెట్ కలర్ పింక్ అండ్ నీ ఫేవరెట్ కలర్ బ్లూ. బ్లూ నచ్చాయా? బాగున్నాయి. ఓకే, ఇవి 2 తీసి పెట్టేసుకోండి, అన్నీ సెట్ చేసి పెట్టుకోండి రేపు మార్నింగ్ అన్నీ, ఓకేనా? ఇంకా అన్నీ నా హ్యాండ్ ఓవర్ చేయండి. చేస్తా. ఇదే చాప్ స్టిక్ ఉంది. చేస్తా. ఇదే చాప్ స్టిక్ ఉంది. చూద్దాం. ఇప్పుడు మీ బుక్స్ అన్నీ వచ్చేసాయి, మీ బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి, ఓకేనా? రేపు ఖచ్చితంగా వ్యాన్ అంకుల్ కూడా వస్తారు, ఓకేనా? రేపు నుంచి వస్తానని ఫోన్ చేశారు. సో మీరు ఖచ్చితంగా బుక్స్ అన్నీ సర్దుకొని రెడీగా ఉండాలి, రేపు స్కూల్కి వెళ్ళాలి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ పేరెంట్స్ అసలు అర్థం చేసుకోండి మా కిడ్స్ ఫీలింగ్ ని. మీకు రేపటి నుంచి స్కూల్ పెట్టగానే